ఫ్రెండ్స్, వెల్కమ్ టు కైలాష్ కిచెన్. ఈరోజు మనం ఫ్రై పీస్ బిర్యానీ చేసుకుందాము. దానికి కావాల్సినవి 1/2 కిలో చికెన్, ఆయిల్, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 2 pinches ఆఫ్ టర్మరిక్ పౌడర్, పసుపు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా స్లైసెస్ లాగా చేసుకుని ఉంచుకోవాలి. దీనికి కొంచెం ముందు ఒక 10 minutes ప్రాసెస్ ఉందండి. దానికి ఏంటంటే చికెన్ బాగా క్లీన్ చేసుకొని కొంచెం వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని బాయిల్ చేసి ఉంచుకోవాలి. 70% బాయిల్ చేసుకోవాలి, అంతే. ఇలా వచ్చే వరకు మనకు తెలుస్తుంది కదా. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందాం. దానికి కావాల్సింది బాండి పెట్టుకొని గ్యాస్ మీద ఆయిల్ వేసుకుందాం. ఒక పావు కప్ ఆయిల్ పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు మనం స్లైసెస్ చేసుకున్నాం కదా ఆనియన్స్, అవి వేసుకోవాలి. ఇవన్నీ అన్నీ ఇలా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. బిర్యానీకి నేను ఇంకా ఇంగ్రీడియంట్స్ చెప్పలేదు, ఇక ముందు ఫ్రై చేసి పెట్టేసుకున్నా. తర్వాత బిర్యానీ ప్రాసెస్ చూద్దాము. రైస్కి ఇది బాగా మగ్గనివ్వండి. ముందు ఉల్లిపాయలు మగ్గుతున్నాయి కదా. ఇప్పుడు పసుపు, కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఒకసారి కలుపుకొని మగ్గనిద్దాం బాగా. ఉల్లిపాయలు మగ్గినాయి కదా. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొంచెం ఫ్రై అవనిద్దాము. ధనియాల పొడి, కరివేపాకు కొంచెం. ఇది కరివేపాకు వేసుకోండి మీకు కావాల్సినంత, అంటే ఒక 3-4 ml అలా వేసుకోవచ్చు, బాగుంటుంది ఇందులో. ఇప్పుడు చికెన్ వేస్తున్నాను. ఇది బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు కారం, గరం మసాలా, ఇవన్నీ బాగా కలిసిలా కలుపుకోండి. చూడండి, ఇది బాగా ఫ్రై అయ్యే వరకు కలపాలి. మసాలాలు అంతా చికెన్ పట్టాలి. కొంచెం రెడ్ కలర్లోకి వచ్చే వరకు చూడండి. చికెన్ బాగా మగ్గింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసిన వెంటనే కలపొద్దు, దాని ఫ్లేవర్ అంతా చికెన్ పట్టాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గబెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుదాము. చికెన్ కూడా బాగా ఉడికింది, నేను మీకు చూపిస్తా.
చూడండి ఇలా పీస్ అవుతుందో బాగా. విడుతున్నట్టు వస్తుంది. దీన్ని బాగా కలుపుకుందాము. చూడండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని మనం పక్కకు పెట్టేసుకొని బిర్యానీకి కావాల్సినవి చూద్దాం. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: బిర్యానీ మసాలా, 3 పచ్చిమిరపకాయలు చిన్న ఈ సైజెస్గా కట్ చేసుకోండి, లేదంటే స్లైసెస్గా కూడా చేసుకుని చేయొచ్చు. నేను స్లైసెస్ చేయలేదు, ఇలానే ఉంచేసా, ఆఫ్ చేశాను. టేస్ట్కి సరిపడా సాల్ట్, షాజీరా, గరం మసాలా, కొంచెం గీ, జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర, బిర్యానీ ఆకు అండ్ ఆయిల్, 3 కప్స్ బాస్మతి రైస్. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందాం. గ్యాస్ మీద బాండీ పెట్టి ఒక 2 స్పూన్స్ ఆయిల్, ఇందులో షాజీరా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. బిర్యానీలోకి ఇదే ఎక్కువ ఫ్లేవర్ ఇస్తుంది. కొంచెం గీ, పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, జింజర్ గార్లిక్ పేస్ట్, బిర్యానీ మసాలా అండ్ గరం మసాలా. ఇది కొంచెం ఫ్రై అవనిద్దాం. చూడండి మసాలా అంతా వేగింది కదా. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసిన వెంటనే వాటర్ వేసేయాలి. చూడండి కొత్తిమీర వేసిన వెంటనే వాటర్ వేసేస్తున్నాను. నేను 3 కప్స్ తీసుకున్నాను, అంటే 6 కప్స్ వాటర్ వేస్తున్నా. ఇప్పుడు కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒకసారి కలుపుకొని వాటర్ మరిగాక అప్పుడు రైస్ వేద్దాము. చూడండి రైస్ వాటర్ మరిగిపోతుంది. ఇప్పుడు రైస్ వేసేద్దాం. నేను కడిగేసి వేసేస్తున్నా అండి, నానబెట్టలేదు. మీకు కావాలంటే నానబెట్టుకోండి. ఇప్పుడు రైస్ వేసేసాం కదా, ఒకసారి కలుపుకొని ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా టేస్ట్ చూడండి. వాటర్ కొంచెం ఉప్పగా అనిపిస్తే రైస్ ఉడికేసరికి సాల్ట్ సరిపోతుంది, లేదు అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. రైస్ ఉడికే వరకు వెయిట్ చేద్దాం. ఒకసారి చూసుకుందామండి బాయిల్ అయిందా లేదా అని. ఆల్మోస్ట్ ఉడికింది, ఇంకొంచెం మగ్గితే చాలు. ఇంకొద్దిగా పలుగ్గా ఉంది. కొంచెం సేపు మగ్గబెడదాం. మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ మగ్గబెడదామండి. ఒకసారి మూత తీసి చూసుకుందాం.
చూడండి రైస్ అంతా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది, మెత్తగా ఉడికింది. ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా చికెన్ని, ఇప్పుడు దాన్ని ఈ రైస్ పైన పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, రైస్ అంతా ఇలా అయింది, పెట్టుకున్నాం కదా. చికెన్ అంతా దానిపైన ఇలా స్ప్రెడ్ చేసుకుని ఉంచేసుకోవాలి. ఫ్రై పీస్ బిర్యానీ ఈజ్ రెడీ. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫ్రై పీస్ బిర్యానీ ఈజ్ రెడీ. సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న కొంచెం కాజు, రైతా, ఎగ్స్ ప్లస్ ఆనియన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. బాయ్.